ఏం చేస్తున్నావు అక్క? నేను వీడియో చేస్తున్నా కానీ నేను సైలెంట్ ఉన్నా. కాదక్క, వీడియోలో కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ నేను చదివి వినిపించాలని అందరికి. నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటో తెలుసా? అదొక భూత పురాణం. నీకు ఇదంతా ఎందుకు? నువ్వు పక్కకి వెళ్ళిపో ప్లీజ్ అక్క. కామెంట్ కొంచెం చెప్పక్క, నాకు రీజన్ డీటెయిల్స్ ఇవ్వు. ఇప్పుడు కొంతమంది కొన్ని కామెంట్స్ కుంటిగా పెట్టారు. ఆ కామెంట్స్ కి నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నా. నువ్వంతా నువ్వు వినకూడదు, పో పక్క. ప్లీజ్ అక్క, నేను అడుగుతా. ఆ కామెంట్స్ నేను చదివి నీకు చెప్తా, నువ్వు అవి ఎక్స్ప్లెయిన్ చెయ్యు. విన్నారండి? కామెంట్స్ అంట చదివి వినిపించిద్దంట. చూసి భయపడ మాకు. ఓకే, కామెంట్సే కదా. కామెంట్సే కదా. అవును, కామెంట్సే. నీకు ఆ కామెంట్లు చాలా తేడాగా నీకు నీకు చెప్పిన అనవసరం అసలు. ఫస్ట్ స్టార్టింగ్ చదువమ్మా. నా వయసు 13. మీ వీడియో చూడడానికి నీకు ఇవాళ చెప్తున్నట్టే. నా వయసు 13 సంవత్సరాలు. మీ వీడియోస్ చూడడానికి చాలా కష్టంగా ఉంది. ఇలాంటి వీడియోలు ఎలా చూడాలి? ఏం కావాలి? ఎవరు చూడమన్నాడు? నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసేటప్పుడు పిల్లలు చూడకూడదు అని చెప్పేసి పిల్లలది ఆఫ్ చేస్తాను అన్నమాట. పిల్లలకి వెళ్లకుండా ఆఫ్ చేసుకుంటా. యూట్యూబ్ మాకు అడిగిద్ది ఇది పిల్లలు చూడొచ్చా లేదా అని. చూడకూడదు అని చెప్పేసి పెట్టేస్తా. ఎవరు చూడమన్నారు? నువ్వు దొంగతనంగా మీ నాన్న ఫోన్లో నుంచి చూస్తా ఉంటే ఎట్టా చెప్పు? నువ్వు చక్కగా పలకా బలపం తీసుకొని బడికెళ్ళు. ఎట్లాంటి వీడియో చూడ మాకు. అర్థమైందా? నెక్స్ట్. నాకు మాత్రం ఆ విషయంలో ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే నేను 20 minutes మ్యాక్సిమం 20 minutes 50 minutes నేను చేస్తా. అక్క 20 minutes 50 minutes ఏంటి అంటే 20 50 అంతా 70. అది 70 minutes. అదే పొలం పనులు చేస్తాడంట. ఆ పొలం మంచిదే కదయ్యా. మీ ఆవిడకి ఎంత సంతోషం కలిగిద్ది. ఆ పొలం పల్లి నువ్వు చక్కగా సంతోష పెడుతుంటే ఇబ్బంది లేదు కదా. సంతోషంగా ఉండండి. అక్క పొలం పనులు పొలవద్దు. ఇంకోటి అన్ని ఈ రోజే పెట్టుకున్నది. ఇంకో కామెంట్ చదువు. నెక్స్ట్ క్వశ్చన్. మీ మాటలు వింటుంటే నా భార్యకు ఇది వరకు 2 డోస్ ఇచ్చేవాడిని. ఇప్పుడు మీ మాటలు విన్నాక 4 డోసులు ఇస్తున్నా. అక్క ఈ డోసుల గోలేందక్క? నాగలి డోసు అంటే డోసులు అంటే ఇప్పుడు పిల్లలకు టీకా రాస్తారు కదా, అట్లాగా భార్యలకు రాత్రులు ఒక ఆయన 2 డోసులు ఇచ్చేవాడంట అంతకుముందు. ఇప్పుడు 4 డోసులు ఇస్తున్నాడంట. మంచిదే కదయ్యా. కబురును చక్కగా హ్యాపీగా ఆనందంగా సాగిపోతుంది కదా. మంచిది. బంగారు తండ్రి అయ్యా. నీలాంటి వాళ్ళు ఇంటికి ఒకళ్ళు ఉండాల. నెక్స్ట్. ఈ రోజుల్లో ఒక నాగలి సరిపోదు. అయ్యో, ఈ పొలంలో ఎన్ని నాగళ్ళు పడతాయి అక్క? అంటే అది దున్నేవాడిని బట్టి ఉంటదమ్మా. 1 2 అనేది దున్నించుకునేది అంటే పొలాన్ని బట్టి ఉంటది అది. ఇప్పుడు ఆ రైతు సక్రమంగా దాన్ని దున్నటానికి దీని అమ్మ జీవితం నా పాటికి నేను ఏదో ఒక రకంగా చెప్పుకునేదాన్ని. నువ్వు పక్క నుండి అంటే నాకు తెలిసి రైతు కరెక్ట్ పర్సన్ అయితే ఒకటి సరిపోయిద్దమ్మా. వాడు తేడా అనుకో 4 5 పట్టిద్ది. అది అక్క ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, దున్నించుకోవడం ఇదే ఒక జీవితం అనుకుంటున్నారు ఏంటి అని అంటున్నారు అక్క వీళ్ళు. కామెంట్స్ చూడు. నేను వచ్చిన రోజే 2 కార్యక్రమం పెట్టా తగలని. అంటే ఇప్పుడు జీవితానికి అది కూడా ఒక భాగమేనమ్మా. జీవితంలో అది కూడా ఒక భాగమే. ఎందుకంటే ఇప్పుడు మంచి నిద్ర, మంచి తిండి, మంచి పరుపు చిచ్చి ఇది కూడా ఏం చెప్పాలో కూడా అర్థమైంది. అక్క నీకు పొలం పనుల్లోకి వెళ్ళినవా చిన్నప్పుడు? నీకు పొలం పనుల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అవును, మా ఆయన 13 ఏట పొలం పనులో పడేశాడమ్మా. అందుకని నాకు తెలిసి నీ కొద్దిగా చదువుతా ఉన్నాను.
అంటే నువ్వు నాగలి పొలం ఆపేసి ముందు ఇంకో క్వశ్చన్ అడుగు చండాలం. అంటే ఆ పొలం వద్దమ్మా, వద్దు. ఇంకో క్వశ్చన్ అడుగు. నెక్స్ట్ క్వశ్చన్. నాకు అమౌంట్ అవసరం, ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి. ఏంటక్క చెప్పేది? అంటే ఎంతకి నువ్వు మగాడివా ఆడదానివో కామెంట్ చేయలే. అమౌంట్ గురించి అయితే కామెంట్ చేసావు కానీ మగ ఆడ అనేది కామెంట్ చేయలే. అదే అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అందువల్ల అబ్బాయి కదా అమౌంట్ అవసరం, అంటే కట్నాలు ఇస్తారు కదా, అందువల్ల పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి నువ్వు మ్యారేజ్ బ్యూరోస్ కూడా పెట్టావా? అంటే కొంతమంది ఆడపిల్లలు ఉంటారుగా, ఊరిని ఒకళ్ళు సెట్ చేస్తానేమోనని కొంచెం అవసరము అని చెప్పి చెప్పారు. అంతే కదయ్యా? అంతే. ఓకే చాలు చాలు ఇప్పటికి కామెంట్స్ చాలు ఈ రోజుకి. అయ్యా కొంచెం కొంచెం ఏదైనా సరే పక్కన పిల్ల ఉంది కదా, అందువల్ల కొంచెం మసాలాలు తగ్గించాను పెంచాను, నాకైతే అర్థం కావట్లేదు. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ బటన్ కొట్టండి.